హైదరాబాద్ నిజాంపేట్లోని విజ్ఞాన్ బోట్రీ పాఠశాల 30వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, తెలంగాణ మాజీ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేయడంతో పాటు వారికి సముదాయాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే వివేకానంద సూచించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యాసంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమదేవి అన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటే ఫస్ట్ వాళ్ళకి క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంట్లో డిసిప్లిన్ గా, సిస్టమేటిక్ గా ఒక పీస్ఫుల్ వాతావరణం మనం ఇంట్లో క్రియేట్ చేసిన వాళ్ళం అయితే తప్పకుండా పిల్లలపైన ప్రభావం ఉంటుంది. చక్కగా అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతేగాని మంచి స్కూల్ పంపిస్తున్నాం, ఇంకా మేము ఇంట్లో ఏం చేయకున్నా సరే అన్ని రుద్రమ మేడం చూసుకుంటుంది, రత్తయ్య సాబ్ చూసుకుంటాడు అనుకుంటే అది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంట్లో కూడా పిల్లలతో ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సమయం వాళ్ళ పిల్లలతో గడపాలా, పిల్లల యొక్క అనుభవాల్ని మనం తెలుసుకోవాలా, వారు చెప్పేది మనం వినాలంటే ఏం చేయవసరం లేదు, చెప్పేది వింటే సరిపోతుంది. కాన్సెప్ట్ వారికి చుట్టుపక్కల ఉన్న వాటిలో నుంచి, ఎగ్జాంపుల్స్ లో నుంచి, ఎనెక్డాట్స్ లో నుంచి తీసుకొని వారు ప్రతిదీ చేయగలిగే విధంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా వారు ప్రతిదీ చూసి నేర్చుకునే విధంగా చేయటం వల్ల వారికి చదువు అనేది, చాలా మంది పేరెంట్స్ చెప్తారు కష్టంగా చదవండి అని. కానీ విజ్ఞానంలో కష్టంగా కాకుండా ఇష్టంగా చదివే విధంగా వారికి ఎక్కువ కాలం గుర్తుండేలాగా ఇక్కడ టీచర్స్ కృషి చేస్తారు.